హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వీడియోలో మనం ఒకటి కాదు రెండు టాపిక్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. రెండు సిమిలరే, రెండు ఒకే రకంగా జరిగాయి. అంటే రెండిటిలో కథలు పెద్దగా డిఫరెన్స్ ఏం కనబడలేదు నాకు. రెండిట్లోని కూడా కథలు పడడం అయితే కనబడింది, ఎస్పెషల్లీ లేడీసు. సో అందుకే టైటిల్ కూడా ఇద్దరు భార్యలు ఇద్దరు భర్తలు రెండు హత్యలు. సో అది నాకు తెలిసి అలా కాకుండా రెండు భార్యలు రెండు భర్తలు బాగోదు నా ఇదే బెస్ట్ లేండి. సో అందుకే ఇలాగే పెడతాను, ఇంకా అదే చూసుంటారు మీరు. సో అంటే నవ్ డేస్ ఈ అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు అనేవి చాలా ఎక్కువైపోయాయి. సరే పోనీ ఎక్కువయ్యాయి అనుకొని వాళ్ళు అంటే ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆ భర్తను వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోవడం కాదు, వీడిని చంపేసి వాడితో పాటు హ్యాపీగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే ఇటు వీడు ఆస్తి కావాలి, అటు వాడు కావాలి, రెండు కావాలన్నట్టు అయిపోయింది ఇప్పుడు నవ్వేడేస్ సొసైటీ. అంటే అందుకే దానివల్ల ఊరికే చంపేస్తున్నారు, ప్రతి చిన్నదానికి చంపేస్తున్నారు. చాలా అంటే చాలా ఈజీగా చంపేస్తున్నారు. దానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చంపుతున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాడుతుంది అయితే మాత్రం ఊపిరాడకుండా చేసి చంపేయడం. ఇక్కడ ఈ రెండు కేసుల్లోనే అదే జరిగింది. రెండు కేసుల్లోని ఊపిరాడకుండానే చేశారు. కాకపోతే ఏంటంటే ఒక కేసులో ఒక రకంగా, ఇంకో కేసులో ఇంకొక రకంగా అలా మేనేజ్ చేశారనమాట. అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ స్టఫ్. ఒకసారి రెండు కేసుల గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన కొత్త సరుకు కాబట్టి దుగ్గిరాల కోసం మాట్లాడుకుందాం. ఈ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఏదైతే జరిగిందో దాని గురించి మాట్లాడుకుందాం. సో అక్కడ ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన 2 రోజుల క్రితం చనిపోయాడు. ఆయన అనుమానాస్పదంగా చనిపోయాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆవిడ ఇంకా గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది. తెల్లవారు 4 గంటల టైంలో అందరికీ కూడా, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పింది. తెల్లవారు 4 గంటల టైంలో చచ్చిపోయాడు. అయ్యో మా ఆయన గుండెపోటుతో, అయ్యో మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే, ఇప్పుడు నాకు దిక్కెవరే అంటే పక్కింటి వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారట. అదేంటది ఇంకోటి ఆల్రెడీ ఉన్నాడు కదా, మళ్ళీ దిక్కెవరని ఏడుస్తుంది. ఎందుకంటే పక్కింటి వాళ్ళు కూడా ఆల్రెడీ తెలుసు అంట ఈవిడికి ఏవైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో వాటి గురించి. సో పక్కింటి వాళ్ళకు డౌటే వచ్చింది, ఈవిడికేమో చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఆయనకేమో గుండెపోటు వచ్చేంత వయసు కాదు. సో ఈ గ్యాప్లో మనోడి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనుకొని వాళ్ళు కొంచెం డౌట్ పడ్డారు. కాకపోతే కంప్లీట్ క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఇంకా శవాన్ని అంత్యక్రియలుగా తరలించేస్తున్నారు అనగా ఒక అరగంట ఉందనగా ఈ శివరామరాజు అని వచ్చింది, ఏమనుకోవద్దు. శివనాగరాజు ఫ్రెండ్స్ వచ్చారు. ఆ ఫ్రెండ్స్ వచ్చి చూస్తే వాళ్ళకి ఏదో కొంచెం తేడా ఇరుక్కు అన్న ఫీలింగ్ కలిగింది. అంటే చెవి దగ్గర నుంచి ఏమో రక్తం వస్తుంది, అండ్ మెడ దగ్గర కూడా చిన్న చిన్న దెబ్బలు కనబడుతున్నాయి. సో ఏదో తేడాగా ఉందని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ అయితే వచ్చింది. డౌట్ వచ్చి పోలీసులకి చెప్పారు. అండ్ ఏదో తేడా జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అనుమానంగా ఉంది మాకని చెప్పారు. అప్పుడు విచారణ మొదలైంది. సో బేసిక్గా ఈ స్టోరీ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2007వ సంవత్సరంలో మొదలైంది. వీళ్ళిద్దరికి కూడా అప్పుడు పెళ్ళయింది. ఈ శివనాగరాజుకి ఇప్పుడు ఎవరైతే ఈ లక్ష్మీ మాధురి ఉందో ఆవిడతో వివాహం అయింది 2007వ సంవత్సరంలో. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ టైంలో ఈవిడ విజయవాడలోని ఒక సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. సో ఆ టైంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం అయింది. ఇదంతా కూడా ఎక్కడెక్కడికో కనెక్ట్ అయ్యి ఉంది. మనకి ఇవన్నీ అప్రస్తుతం. అంటే అదేది ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం అంటున్నారు, అక్కడ చనిపోయాడు అంటున్నారు. ఈవిడేమో విజయవాడలో జాబ్ చేసింది, ఆడెవడో సత్తెనపల్లి. ఇవన్నీ మనకు అనవసరం. ఇంకా ఏదో మొత్తానికి ఒక మనిషి చచ్చిపోవాలి ఆవిడ చేతిలో అంత దారుణంగా రాసి ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో కాంటాక్ట్లు, కమ్యూనికేషన్లు అన్నీ జరుగుతాయి అంతే. ఇంకా విధి రాత, డెస్టినీని ఎవడో మార్చలేడు కదా. సో అది జరిగింది. అయితే ఇంకా పరిచయం మెల్లిగా ప్రేమగా మారింది. ఆ ప్రేమ పరిచయం పెంచేలా చేసింది. పరిచయం పరిణయానికి దారితీసింది. పరిణయం అంటే కేవలం శారీరక పరిణయం అనమాట. సో అంతవరకు తీసుకొని వెళ్ళింది. సో వాళ్ళ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సో ఈ గ్యాప్లో ఈ భర్త వ్యాపారం ఏదైతే ఉందో ఉల్లిపాయల బిజినెస్, దాన్ని కొంచెం ఈవిడ నామోషిగా ఫీల్ అయింది. అవుతుంది, ఎందుకు అవుతుంది మరి. సో అందుకని నామోషిగా ఫీల్ అయ్యి అతనితో వ్యాపారం మాన్పించేసింది. సో గోపి హైదరాబాద్లో కారు ట్రావెల్స్ చేస్తున్నాడు అనమాట ఈ సత్తెనపల్లి గోపి. సో అందుకని చెప్పి తన భర్తను అక్కడ ఉద్యోగానికి పంపించింది. కొంతకాలం తర్వాత నాగరాజు హైదరాబాద్ నుంచి ఈ చిలువూరు వచ్చాడు.
ఈ చిలువూరికి చెందిన పర్సన్ ఇతను యాక్చువల్గా. సో వీళ్ళిద్దరి మధ్య అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. సో అతను ఎందుకు వచ్చాడు, అతనికి ఏదో వేరే కారణాలు ఉండొచ్చు, లేదంటే తెలిసిపోయి ఉండొచ్చు, ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు, లేదంటే బేసిక్గా వచ్చినప్పుడు ఇంకా ఈమెకి అతనికి మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉందో దానికి ఇతను అడ్డుగా ఉండి ఉండొచ్చు. సో దానివల్ల కూడా వీళ్ళకి గొడవలు అవుతూ ఉండొచ్చు. సో ఆ తర్వాత నాగరాజ్ యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి ఏదో వ్యాపారం చేస్తున్నాడు. సో వీళ్ళకేమో ఇబ్బంది అయిపోయింది. సో ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఎందుకు, డైవర్స్ ఇవ్వడం అనే ఒక ఆప్షన్ ఉందిగా, పోనీ లేదు పోనీ ఆడితో లేచిపోవడం అనే ఆప్షన్ ఒకటి ఉందిగా, పోనీ అదైనా చూస్ చేసుకోవచ్చు కదా. పోనీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల కోసం కూడా ఆలోచించకు నువ్వు. ఎవడు ఆలోచించమన్నాడు, చిచ్చే నిన్ను అసలు కనీసం ఆలోచించమన్నట్లే. లక్ష్మీ మాధురి, ఆహా పేరులో ఎంత మాధుర్యం ఉందయా మనిషి పేరులో, కానీ మనిషి చూస్తేనేమో గొడ్డు కారం రేంజ్ ఆలోచనలు ఉన్నాయి. అదిదా సర్ప్రైజు, అది మ్యాటర్. సో అంతా బాగానే నడుస్తుంది అని ఆయన అనుకున్నాడు, శివనాగరాజు అనుకున్నాడు. కానీ ఆయనకు తెలియంది ఏంటంటే ఆయనకి ఇంకా నాగుపాము రేంజ్లో ఈవిడ కాటేయడానికి సిద్ధమవుతుందని ఈయన తెలియదు. సో లాస్ట్ మంత్, అదే ఈయనలే జనవరి 20, ఇప్పుడు 22 కదా నేను ఇప్పుడు వీడియో చేస్తుంది, జనవరి 18న. సో ఇంకా 18 అంటే ఆదివారం, సో సంక్రాంతి తర్వాత. సో జనరల్గా ఈ కనుమ ముక్కనుమ టైము శుక్రవారం శనివారం పడింది. సో చాలామంది ఏంటంటే ఆ టైంలో నాన్ వెజ్ తినరు, కనుమ రోజు తినేస్తారు, కానీ శనివారం నాడు ముక్కనుమ పడినా కూడా మ్యాక్సిమం తినరు, ఎందుకంటే శనివారం ఎక్కువ తినరు అసలు హిందూస్. సో అలాంటి సిచ్యువేషన్ ఉండడం వల్ల శివనాగరాజ్ అంటే హిందూయేగా, మరి అది పరిస్థితి. సో ఇంకా జనరల్గా తినరు కాబట్టి ఆదివారం కక్కాముక్క రోజు ఆ పోన్లే ఇంకా పెళ్ళాం ఇంటి దగ్గర బిర్యానీ చేసింది, ఓ పట్టు పడదాం అని చెప్పి చేసిన బిర్యానీ అంతా కూడా మెతుకు మిగల్చకుండా తిన్నాడు. కట్ చేస్తే అతనికి తెలియని విషయం ఏంటంటే ఆవిడ గారు ఆ బిర్యానీలో 20 నిద్ర మాత్రలు పొడి చేసి కలిపి పెట్టింది. నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే 20 నిద్ర మాత్రలు ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ రోగం చెప్పి తెచ్చుకుంది, ఏ డాక్టర్ ఇచ్చాడు ప్రిస్క్రిప్షన్ లేకుండా, అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేది మెడికల్ షాపు, ఏ మెడికల్ షాప్ కూడా ఇచ్చాడు. ఒకవేళ ప్రిస్క్రిప్షన్ రాసినట్టయితే డాక్టర్ ఎందుకు రాశాడు, ఏ కారణం చేత రాశాడు. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చినట్టయితే ఆ మెడికల్ షాప్ వాడి మీద కూడా కేసు వేయాలి. ఆడివ్వడం వల్ల ఇప్పుడు ఈ దారుణం అంతా జరిగింది. సో అంటే ఆడేమనుకుంటాడు, నాకు నిద్ర పట్టట్లేదు అంటే, నిద్ర పట్టట్లేదు అంటే ఇవ్వచ్చు, ఎన్ని ఇవ్వాలి మహా అయితే ఒక 5, 2, 3 ఇలా ఇవ్వాలి. కానీ ఏంటి ప్యాకెట్లు ఇచ్చేస్తారా, ఈ 20 ట్యాబ్లెట్లు వేసిందట. ఏమన్నా నాకు తెలిసి 20 దొరుకుంటాయి, దొరికితే ఇంకొక 20 వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, తెలిసి 40 వేస్తున్నాయేమో. ఇంకా అప్పుడు ఊపిరి కూడా ఆపక్కర్లేదు, నిద్ర మాతలకే చచ్చిపోను పాపం మంచి, అది వేరే విషయం. సో బిర్యానీ తిన్నాడు నాగరాజు, మంచిగా నిద్రపోయాడు. రాత్రి 11:30 టైంలో, సో కలిపితే నెంబర్ 5 అవుతుంది, లక్కీ నెంబర్ ఏమో వాళ్ళకి. సో ఆ టైం చూసుకొని వచ్చాడు మనోడు, ఎవరు, గోపి లోలా నీ పాల పడ్డానురా అని చెప్పి ఆవిడ పిలిచిన తర్వాత నిద్రపోతున్న నాగరాజు, ఆర్టికల్లో ఇది కూడా మంచి ప్రాస, నిద్రపోతున్న నాగరాజు నీ ఛాతీ మీద ఈ గోపి కూర్చున్నాడు. గోపి గోడ మీద పిల్లి అన్నట్టు ఆడెళ్ళి ఆ ఛాతీ మీద కూర్చున్నాడు. కూర్చుంటే ఈ మాధురి దిండు తీసుకొని ముక్కు మీద గట్టిగా అది పెట్టేసింది. సో బేసిక్గా ఆ మనిషి ఆల్రెడీ 20 నిద్ర మాత్రలు కలిపిన బిర్యానీ తిన్నాడు కాబట్టి చాలా అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటాడు. ఆ మనిషి లెగిసే పరిస్థితే లేదు, ఆబ్వియస్లీ లేసే పరిస్థితి ఎక్కడ ఉంది చెప్పండి. సో లేసే పరిస్థితే లేదు, ఇంకా నిద్రలోంచి డైరెక్ట్గా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. సో ఇంకా చచ్చిపోయాడని క్లారిటీ వచ్చిన తర్వాత గోపి వెళ్ళిపోయాడు, గోపిలోలా వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఆ తర్వాత మాధురి ఏం చేసిందో తెలుసా, మాధురి చాలా మాధుర్యమైన పని చేసింది. ఏం చేసింది ఎక్స్పెక్ట్ చేయండి. ఏమో మహా అయితే టెన్షన్ పడుతుందేమో, అయ్యో చంపేసాం ఇప్పుడు ఎలా కవర్ చేయాలని ఆలోచిస్తుందేమో, ఇలా అనుకుంటున్నారు కదా. లేదు మీ ఊహ సరికాదు. ఆవిడ ఏం చేసిందంటే అక్కడ మొగుడు శవం పక్కన పెట్టుకొని, అంటే అఫ్కోర్స్ ఆవిడ దృష్టిలో మొగుడు కాదు, బట్ ఎలాగో పెళ్ళయింది కాబట్టి మనం అలా అనుకోవాలి, మొగుడు శవం పక్కన పెట్టుకొని యూట్యూబ్లో బంచిక్ వీడియోలు చూస్తూ కూర్చుంది. ఎందుకు వీడియోలు చూడటం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే దానికి లాజిక్ లేదు. ఆడు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు చంపేసిన తర్వాత. మేబీ ఆ చంపేసిన టెన్షన్లో వాడికి ఆ టైం చేయడానికి కుదరలేదేమో, ఆ టెన్షన్లో మూమెంట్ రాలేదేమో, ఇక దానివల్ల నాకు తెలిసి ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక వెళ్ళిపోయాక ఇంకేడు చేస్తాం ఇంక ఈ వాటికని చెప్పి ఆవిడ వీడియోలు చూసుకుంటూ కూర్చున్నట్టుంది. అది బిట్లుగా ప్లాన్లు వేసి ఆయన్ని చంపేసి ఆవిడ బిట్లు చూసుకుంటూ కూర్చుంది.
అది మ్యాటర్. సో ఇంకా రాత్రి అంతా అలా చూస్తూ గడిపింది. తెల్లవారుజాము 4 గంటలకి ఈ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా పిలిచి గుండెపోటుతో చచ్చిపోయాడు మా ఆయన, అయ్యో మా ఆయనే అన్నది. ఆడకు డౌట్ వచ్చింది. ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళేమో చెవిలోంచి రక్తం, చెవి దగ్గర గాయం అన్నీ చూసి పోలీసులకు ఫిర్యాదు చేయించారు వాళ్ళ నాన్న చేత, అబ్బాయి వాళ్ళ నాన్న చేత. ఎస్ఐ వెంకట్రవి కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం పంపిస్తే నివేదికలో ఈ ఛాతీ దగ్గర ఎముకలు ఉంటాయి కదా, రిబ్స్, అవి ఇరిగిపోయినట్టుగా కూడా తెలిసింది. గోపి అంత బరువు ఉన్నాడా ఏమో మరి. గాలి ఆడకుండా చేయడంతో చచ్చిపోయడం తేలడంతో పోలీసులు మాధురిని విచారిస్తే అసలు విషయం బయటపడింది. సో ఈవిడ గారే మాధురి చాలా మాధుర్యంగా బిర్యానీ చేసి పెట్టి అందులో 20 నిద్ర మాత్రలు వేసి ఆ తర్వాత అంతే మాధుర్యంగా దిండు తీసుకొచ్చి మొహం మీద పెట్టి మాధుర్యంగా జీవితాన్ని ముగించింది, అతని జీవితాన్ని. అది జరిగిందనమాట అక్కడ. సో అది తేలింది. ఓహో అదిదా సర్ప్రైజ్ అనుకున్నారు పోలీసులు కూడా. ఓకే, ఇది ఒక కేసు. కేసు నెంబర్ 2, ఇది ఇంకా హైలైట్. ఇది పాప ఆ భర్తకి తెలుసు అది చచ్చిపోతాడని, తెలిసి చచ్చిపోయాడు. అది జరిగింది ఇక్కడ. ఇది నేను కామెడీ చేస్తున్నాను కానీ ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా దీన్ని ఇంకెలా వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టుల మీద మనం నాకు తెలిసి లాస్ట్ 3 నెలల్లో ఇది 15వ వీడియోనో 16వ వీడియోనో ఇలాంటి సబ్జెక్టుల మీద. ఇంకేం చేస్తాం, ఏం చేసినా వీళ్ళు మారడం అని అర్థమైపోయిన తర్వాత దీన్ని కామెడీ చేసుకోవడం తప్ప మనం చేయగలిగేది ఏం లేదు. అంతే. అంటిల్ అన్లెస్ ఇప్పుడు ఒక సిచ్యువేషన్ని ఏదో ఒక్క సిచ్యువేషన్స్ని మనం కామెడీ చేసుకోలేము అంటే అది ఆడవాళ్ళకి జరిగిన సిచ్యువేషన్స్ని మనం కామెడీ చేసుకోలేము. అంతే. మగవాళ్ళ జీవితాలు కదా, సో ఎట్లయినా కామెడీ చేసుకోవచ్చు. ఇది తెలిసి కూడా చేస్తారంటే ఇంకా అలాగ అయిపోయింది ఇక్కడ పరిస్థితి. ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత క్లారిటీ ఉండి, ఇంత అవేర్నెస్ ఉండి కూడా ఈ సిచ్యువేషన్ల మీద ఇంకా కామెడీ చేస్తారంటే ఇంకేం చేయాలి చెప్పండి. నేనని కాదబ్బా, ఎవరైనా ఒకసారి సీరియస్గా ఆలోచించండి, గుండెల మీద చేసుకొని ఆలోచించండి. సొసైటీని మనం మార్చగలుగుతున్నామా? మనం ఎంత గట్టిగా మాట్లాడుకున్నా సరే భర్తను చంపేయాలనుకునే ఆడదాన్ని మనం చంపకుండా ఆపగలుగుతున్నామా? లేదే. అక్రమ సంబంధం పెట్టుకోకుండా ఆపగలుగుతున్నావా? లేదే. ఏం చేస్తే ఆగుతారు? వాళ్ళకి స్పాట్లో ఉరిశిక్ష చేస్తే. అది మనం ప్రతి వాటి గురించి మాట్లాడుకుంటాం కానీ దేంట్లోనే జరగదు. ఇప్పుడు మానభంగా జరిగిన చోట మనం అదే కోరుకుంటాం, అది జరగదు. వీళ్ళ విషయంలోనే అదే కోరుకుంటాం, జరగని వాటి గురించి ఇంకా మనం మాట్లాడుకొని వేస్ట్. ఏమనంటే ఇంకో టెంపర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, అలా ఎలా చేస్తాం, న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు ఎలా జరగలేదు, ఇప్పుడు మాత్రం అలా ఎలా జరుగుతుంది వాళ్ళే అంటారు. మళ్ళీ తప్పు చేయగలుగుతున్నారు అబ్బా, తప్పు చేసిన వితిన్ 48 hours లోపు వాళ్ళకి శిక్షలు వేయగలుగుతున్నారా మన దగ్గర? నేరం నిరూపణ అయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అవును మేము మాకు మోజు కోసం అని చెప్పి ఇంకొకరితో సంబంధం పెట్టుకొని వీటిని అడ్డు తొలగించుకోవడం కోసం ఫసక్ వేసేసాం అని చెప్తున్నారు ధైర్యంగా. వీళ్ళు ఏం చేయగలుగుతున్నారు? చట్టం ఏం చేయగలుగుతుంది? న్యాయ వ్యవస్థలు ఏం చేయగలుగుతుంది? ఏం లేదు. అంతే, వాళ్ళని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మహా అయితే ఏముందో 10 ఏళ్ళు జైలేస్తారు. ఏముందో బయటకు వచ్చాక ఇంకొకరితో అప్పటికి ఆవిడ ఏజ్కి తగ్గట్టు కొడితే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది, అయిపోయింది. లేదంటే జైలర్తోనే పెట్టుకోవచ్చు. అంటే జైలర్లు అందరూ అలా ఉంటారని కాదయ్యా మళ్ళీ నా ఉద్దేశం. నేనేమన్నానంటే జైల్లో ఎవరితోనైనా పెట్టుకోవచ్చు అని. సో జైల్లోనే ఉన్న వాళ్ళతోనే పెట్టేసుకోవచ్చు. మేబీ ఆవిడ లేడీ జైలుకి వేస్తే తప్ప, అంటిల్ అన్లెస్ లేడీస్ మాత్రమే ఉండే జైలుకి వేస్తే అక్కడ పాపం కష్టం. కానీ లేదంటే అక్కడ కూడా వెళ్ళి కూడా పెట్టేసుకుంటారు ఎఫ్ఐఆర్లు, ఏముంది. వీళ్ళంతా అంతే, అదే జాతికి చెందిన వాళ్ళు, అదే కోవకి చెందిన వాళ్ళు, ఇంకంతే ఉంటుంది మరి. సో ఇది 2వ కేసు. ఇది కూకట్పల్లిలో జరిగింది. ఇది హైదరాబాద్లో కూకట్పల్లి అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఏరియా, అందరికీ తెలిసిందే. సో ఆ ఏరియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి, అంటే ఈ అమ్మాయి ఉంది కదా ఇక్కడ, ప్రసన్న అని ఒక ఆవిడ ఉంది, ఆ భర్త పేరు సుధీర్ రెడ్డి. సో ఆవిడకి ఏంటంటే ఒక వివాహేతర సంబంధం ఉంది. ఆ వివాహేతర సంబంధం కారణంగానే ఇక్కడ కూడా ప్రాణాలు అయితే పోయాయి. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఆ వివాహేతర సంబంధం కారణంగా గొడవలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఫ్యామిలీ మెంబర్స్ వరకు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వచ్చి ఏదో కాంప్రమైజ్ చేసి సెటిల్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత ఇదేది ఇతను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. నా భార్య నుంచి నాకు ప్రాణహాని ఉందని, ఆవిడ నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత పోలీసులు వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు 2 సార్లు. అంతా ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళారు. సరే మేము కలిసి ఉంటామండి, మంచిగా ఉంటామండి, అది ఇదని చెప్పింది. అది జరిగిన 1 వారం రోజుల్లోపు అంతే ఇలా చెప్పారు, అలా చంపేసింది. కలిసి ఉంటానది చంపేసింది, అది జరిగింది.
సో ఇంకా యాజ్ యూజువల్గా ఆవిడ ఒక ప్లాన్ వేసుకుంది. 20 రోజుల ముందు గొడవ జరిగింది కదా, ఆ గొడవ తర్వాత నుంచి ఇంకా డిసైడ్ అయిపోయి కూర్చుంది. ఎప్పుడైతే ఈయన కేసు పెట్టాడో ఇంక వీడు నాకు అడ్డు, వీడు నాకు వద్దు అని డిసైడ్ అయిపోయి చాలా అంటే చాలా గట్టిగా డిసైడ్ అయింది. ఎంత గట్టిగా డిసైడ్ అయిందో అంతే గట్టిగా చున్నీ ఇట్లా బిగించి వేసిందనమాట. అది మ్యాటర్. సో తర్వాత మొత్తం అందరూ కూడా వచ్చిన తర్వాత అయ్యో మంచం మీద తాగేసి వచ్చి మంచం మీద పడిపోయి చచ్చిపోయాడని చెప్పింది. అందరితో పాటు డ్రామా ఆడింది. అయితే సుధీర్ రెడ్డి సిస్టర్ ఒక ఆవిడ వచ్చి పోలీసులకి ఆ కేసు అయితే ఫైల్ చేసింది, ఆ కంప్లైంట్ అయితే ఇచ్చింది. తర్వాత పోలీసులు పోస్ట్ మార్టం చేయిస్తే గొంతు నులిమి చేసిన హత్య అని తెలిసిపోయింది. సో ప్రసన్న ఒప్పుకుంది అక్రమ సంబంధం, తన జల్సాలకు అడ్డొస్తున్నాడని కోపంతో చంపేసినట్టుగా ఆవిడ ఒప్పుకుందనమాట. సో ఇంకా తర్వాత వాళ్ళకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ జీవితం ఇంకా అంతే, ఇంకా వాళ్ళ జీవితం అధోగతి పాలు. సో నేను అంటుంది ఏంటంటే ఇలాంటి సంఘటనలు 1 కాదు 2 కాదు వరుస పెట్టి జరుగుతూనే ఉన్నాయి మన దగ్గర. ఇన్ని సంఘటనలు జరుగుతున్న చోట మనం ఏం చేయగలుగుతున్నాం? మనం ఏదైనా చేయగలుగుతున్నామా? అట్లీస్ట్ మనం ఏమైనా మార్చగలుగుతున్నామా? సొసైటీలో మనం ఏదైనా ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతున్నామా? లేదు. అది అవ్వని పని అన్నట్టు అయిపోయింది, మన చేతిలో లేదు అసలు. ఏం చేస్తే మారతారనేది నాకైతే క్లారిటీ పోయింది. ఎందుకంటే ఒకసారి చెప్తాం, 100 సార్లు చెప్తాం, 100 కేసులు ఎగ్జాంపుల్ చూపిస్తాం, 200 కేసులు ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఓరా బాబు, ఇన్ని జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, అయినా సరే ఇట్లాంటి కేసులు ఆగట్లేదంటే దాన్ని ఎలా ఆపాలి? ఎయిదర్ ఇది ఎక్కడి నుంచి మొదలవ్వాలో తెలుసా? అక్రమ సంబంధాలు బేసిక్గా ఈ అబ్బాయిలు ఎవరైతే కరోనా కొడుకులు ఉంటారో వాళ్ళు మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే. ఎందుకంటే ఒక ఆడది బయట జార్చగానే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సర్లే ఏదో దొరికిందే ఛాన్స్, దొరికిందే సొంత, వెళ్ళిపోదాం ఎవరితైతే ఏంది ఆంటీయేగా, ఎవరికి తెలుస్తుందిలే అనుకుంటున్నారు. సరే పోనీ తెలిసిపోయింది, తెలిసిపోయిన తర్వాత అయినా దూరం పెట్టాలిగా. లేదు, తెలిసిపోయిన తర్వాత దూరం పెట్టడాలు లేవు. పెళ్ళాం మొగుడు, దాని మొగుడిని చంపేద్దామంటే ఈడు తలవో రెడీ పద అని చెప్పి చెయ్యేసేస్తుండు మనిషిని చంపడానికి. ఒరే, ఒక మనిషిని చంపడానికి అంత ఎగ్జైట్ అయిపోతున్నారు ఏంటి? అంత త్వరగా రెడీ అయిపోతున్నారు ఏంటి? అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒరే, ఆడు చచ్చిపోయాడు రా, పోనీ ఆడు చచ్చిపోయాడు సరే ఓకే, ఆడికి తెలియకపోవచ్చు ఆడిని ఏ కారణం చేత చంపారో, ఎవరు చంపారో తెలిసే లోపే చచ్చిపోయి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత ఎవరో ఒకరికి డౌట్ వస్తుంది కదా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చూస్తున్నారు కదా అందరూ కూడా. సో ఏదో ఒక పరంగా డౌట్ వచ్చి ఒక క్లారిటీ కోసం పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అయితే పోస్ట్ మార్టం చేయిస్తే దొరికిపోతారు కదా. దొరికిపోవడానికి 5 నిమిషాలు కూడా పట్టని ఒక నేరం చేసి జీవితాంతం దొరకకుండా తిరిగేద్దామని బతికేస్తున్నారు చూడండి, అలా ఆలోచిస్తున్నారు చూడండి. మీ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ రా నాయన. ఎంత నీచకమైన కుత్తేగాళ్ళు ఉన్నారు బయట. ఇంకేం చెప్పాలి వీళ్ళ కోసం? ఒక సిచ్యువేషన్ని దాన్ని ఎలా చూసినా కూడా దారుణంగా తయారయ్యారు. ఆవిడ సైడ్ నుంచి అసలు ఆలోచిద్దామంటే అసలు ఆలోచించడానికి ఏమి న్యాయం ఉందని, అసలు ఆవిడ సైడు ఏం ఆలోచిస్తాం? ఏం న్యాయం ఉందని ఆలోచించాలి చెప్పండి. సో ఇలాంటి దారుణాలన్నీ చూసి ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎస్పెషల్లీ అరేంజ్డ్ మ్యారేజ్లు చేసుకోవాలంటే అసలు భయపడుతున్నారు. లవ్ మ్యారేజ్లు చేసుకున్నా కూడా ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే, అంటే లైక్ ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఏ మనిషి కూడా జీవితాంతం బ్యాటింగ్లోనే ఉండలేడు, అది కన్ఫర్మ్. అండ్ ఇంకొకటి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా వాటి మీద ఫోకస్ వెళ్ళదు. జనరల్గా జరుగుతుంది. ఇది సైకలాజికల్గా చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా, ఎన్నో రీసెర్చ్లో ఇదే మ్యాటర్ వచ్చింది కూడా. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్న టైంలో ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య అండర్స్టాండింగ్ అనేది అలా ఉండి దాన్ని అర్థం చేసుకొని ఉండాలి. కానీ వాడు ఏదో పనిలో బయట బిజీగా ఉన్నాడు కదా, నా పని నేను చూసుకుంటాను, దానికి ఎవడో ఒకరిని సెట్ చేసుకుంటాను అనే ప్రాసెస్లో ఉండిపోయి ఎందుకు ఇవన్నీ? అదొక అర్థం కాని మిస్టరీ అయిపోయింది అసలు చాలామంది విషయంలో. ఎందుకు ఇలా తయారవుతున్నారు? సో ఇంకా దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ కూడా లేదు. అదే కదా చెప్తున్నాను నేను. సో ఈ విషయాన్ని అర్థం చేసుకొని వాడు అంత కష్టపడుతుంది మన కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం కదా అని ఆలోచించరు. మళ్ళీ అది ఉండదు. ఏందయ్యా అంటే అది అంతే. చెప్తున్నా కదా, ఒక క్లారిటీ ఉండట్లేదు ఇలాంటి విషయాల్ని ఎలా ఆపాలి అని. ఈవెన్ గవర్నమెంట్లు కూడా దీని గురించి ఒక యాక్షన్ తీసుకుంటున్న ఫీలింగే లేదు అసలు నాకు.
ఒక నిర్భయ ఇన్సిడెంట్ జరగగానే నిర్భయ చట్టం వచ్చింది, ఒక దిశ ఇన్సిడెంట్ జరగగానే దిశ చట్టం వచ్చింది. ఒక సుధీర్ రెడ్డి చట్టం ఏది, లేదంటే ఒక శివనాగరాజ్ చట్టం ఏది? ఏదయ్యా? ఉండవు అవన్నీ ఉండవు. అసలు మగాళ్ళ ప్రాణాలకి జనరల్గానే రెస్పెక్ట్ లేదు, వాల్యూ లేదు, ఇంపార్టెన్స్ లేదు. అసలు గట్టిగా మాట్లాడుకుంటే అదేనది ఒక ఆయన ఉన్నాడు, అతుల్ సుభాష్, బెంగళూరు. అతని పేరు మీద ఓ చట్టం రావాలి, అతని పేరు మీద ఆ రిలేటెడ్ చట్టాలు రావాలి, ప్రతి వాటి మీద రావాలి. కానీ రావు. ఎందుకు వస్తాయి? అది సో ఇలా ఉంది సిచ్యువేషన్ బయట మార్కెట్లో. సో మీరేమనుకుంటున్నారు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్స్ మీద, ఈ 2 ఇన్సిడెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో దీన్ని ఎలా ఆపాలనుకుంటున్నారు? ఏదైనా ఒక సొల్యూషన్ క్రియేట్ అవుతుందా? మగాళ్ళ సంఘాలు ఇట్లాంటివి కూడా, అంటే మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు, మహిళా సంఘాలలాగా ఉమెన్ యాక్టివిస్టులాగా మెన్స్ యాక్టివిస్టులు కూడా ఫామ్ అవ్వాలి, దానికి ఒక గ్రూప్ ఉండాలి, అట్లా ఏమైనా ఉండాలనుకుంటున్నారా? అండ్ ఉంటే అది స్టేట్ వైడ్గానా, నేషనల్ వైడ్గానా, లేదా వరల్డ్ వైడ్గా ఉండాలనుకుంటున్నారా? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఏం చేస్తే బెటర్ ఉంటుంది? అండ్ దానికి ఇండివిజువల్గా ఎలా స్టార్ట్ చేయొచ్చు? అంటే ప్రతిసారి ఒక బల్క్ లెవెల్లోనే స్టార్ట్ చేయాలి, ఒక 100 మంది ఓ చోట చేరి సమూహంగా మారి నిర్ణయాలు తీసుకోవాలి, అది కాదు. ఇండివిజువల్గా ప్రతి మనిషి కూడా తన దగ్గర నుంచి ఏదో ఒకటి చేయగలగాలి తన వంతుగా. అలా ఏదైనా ఒకటి ఏదైనా చెప్పడానికి ట్రై చేయండి కింద కామెంట్ సెక్షన్లో, ఇలాంటివన్నీ ఆపడానికి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. నెక్స్ట్ వీడియో, బై.